నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో ఎస్ఎఫ్ఐ ఉన్నత విద్యా సంస్థల బంద్. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతల మండిపాటు. పేద విద్యార్థుల ఇక్కట్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాలు తప్పవని స్పష్టీకరణ. రిమ్స్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇటీవల వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేదలకు వైద్యం అందించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు వెల్లడి. సొనాల మండలం కౌఠా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సందర్భంగా లబ్ధిదారుడిపై దాష్టికం చేసిన గుత్తేదారు విషయంలో కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాజశేష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై బోధ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గుత్తేదారు ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి అతన్ని ఇందిరమ్మ హౌసింగ్ పనుల నుండి తొలగించి బ్లాక్ లిస్టు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సదరు గుత్తేదారు చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసి లబ్ధిదారుల ఇళ్లు ఇతర మేస్త్రీల ద్వారా పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. గుత్తేదారులు, మేస్త్రీలు ఎవరైనా లబ్ధిదారులపై దాష్టికం లేదా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, సరఫరాదారులు, మేస్త్రీలు రీజనబుల్ ఛార్జీలు తీసుకోవాలని సూచించారు. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉన్నట్లయితే మండల తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలను వెంటనే సంప్రదించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఉన్నత విద్యా సంస్థల బంద్ చేపట్టారు. పలు కళాశాలల్లో నేతలు తరగతులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఉన్నత విద్యా సంస్థల బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజ్, బాయ్స్ జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేతలు తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇండ్లకు పంపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెట్టి గణేష్, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పెందూర్ సునీల్, నాయకులు బండు అర్జున్, ఆశీష్, కిరణ్, మురహరి తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాటం ఎవరి కోసం జరుగుతున్నది? విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసేంత వరకు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం స్కాలర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత చదువుకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. 4 ఏళ్లలో 8,000 కోట్ల మేరకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని, విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా దీపావళి వరకు 1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి మాట తప్పారని అన్నారు. ఏళ్ల తరబడి స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక భారాలు మోయాల్సి వస్తోందని, మరోవైపు బడ్జెట్ కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయట్లేదు. ఈ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం ఫలితంగా అనేక మంది విద్యార్థులు, స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల మేరకు స్కాలర్షిప్లు అనేటివి పెండింగ్లో పడిపోయిన పరిస్థితి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్య దాంట్లోకి వెళ్తున్నారు అంటే స్కాలర్షిప్ల ఆధారంగానే చదువుకుంటున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడంతో ఈరోజు ఆ ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఈరోజు స్కాలర్షిప్లు రావట్లేదు, మీ సర్టిఫికెట్లు కావాలంటే ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది అనేది
వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉన్నది. మరోవైపు బడ్జెట్ కాలేజీలు మూతపడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మొన్న అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ముఖ్యమంత్రి దీపావళి వరకు 1200 కోట్ల స్కాలర్షిప్లను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను మర్చిపోయారు. రిమ్స్లో రోగులకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ విషయంలో వైద్యులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల ఓ ఆదివాసీ మహిళకు సరైన చికిత్స అందించడంలో విఫలమయ్యారన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఇటీవల ఓ గిరిజన మహిళ మృతికి రిమ్స్ వైద్యులు, వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ వచ్చిన ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, సదరు మహిళకు పూర్తి స్థాయిలో చికిత్స అందించిన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసుకుని వెళ్లారని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఇటీవల వచ్చిన ఆరోపణలను ఖండించారు. మహిళ రిమ్స్లో చేరిన తరువాత పూర్తి వైద్య చికిత్సలు, పరీక్షలు చేశామన్నారు. కాంట్రాస్ట్ ఇంజెక్షన్ సహాయంతో ఎంఆర్ఐ పరీక్ష చేస్తే పూర్తి వివరాలు వస్తాయన్న ఉద్దేశంతో ఇంజెక్షన్ను తెప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. బీసీ బంధు దీపావళి కారణంగా ఇంజెక్షన్ రావడం ఆలస్యమైందని, ఇదే సమయంలో ఆ మహిళను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని సదరు మహిళ ఇంటికి పంపి కౌన్సిలింగ్ చేసినట్లు వివరించారు. రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన మేడం మృతి అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేవిధంగా ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. చాలా బాధాకరం అది. మేము రిమ్స్ డాక్టర్లు అందరము, ఆల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, నేను కావచ్చు, ఎనీ టైం మేము ప్రజల సేవకే ఉన్నాం. నేనైతే మీరు చూస్తూనే ఉన్నారు. 24 గంటలు ఏ టైం ఫోన్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా పరిగెత్తి సర్వీస్ ఇస్తున్నాం. 6వ తేదీ నాడు ఒక గిరిజన మహిళ టేకం పోతుపోయిన ఆమె 6 నాడు రిమ్స్లో అడ్మిట్ అయింది. ఇమ్మీడియట్గా మా డాక్టర్లు చూసి అందరూ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీస్ అని చూసి 6 నాడు ఆమెకు 6 నాడు అడ్మిట్ అయితే 7 నాడు సిటీ స్కాన్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 11th నాడు మా ప్రొఫెసర్ రేడియా కళ్యాణి గారు 11th నాడు ఎంఆర్ఐ చేశారు. కొన్ని వీడియోలు ఎంఆర్ఐ కూడా చేయలేని వాళ్ళు చక్కలు కొడుతున్నాయి. దయచేసి వినండి. 11th నాడు కూడా ఎంఆర్ఐ అయింది. ఎంఆర్ఐ తర్వాత పేషెంట్ అడ్మిషన్ తోటే 2 కాళ్ళు పక్షవాతం, దాన్ని పారాపెరస్ అంటాం మా లాంగ్వేజ్లో, 2 కాళ్ళు చచ్చిపడిపోయి ఆ కేసుతో అడ్మిట్ అయింది ఆమె. సో మా డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మూమెంట్స్ వచ్చినాయి ఆమెకు. సో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఒకరు ఆ పేషెంట్ నేను యాజ్ ఏ డైరెక్టర్గా 3 సార్లు విజిట్ చేశా. నా ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను విజిట్ చేసినట్టు జనాలు తెలుసు, పేషెంట్ వాళ్ళు తెలుసు. సో దాని తర్వాత 14th రోజు నేను ఆ పేషెంట్ చూడడం జరిగింది. దాంట్లో ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ రాయడం జరిగింది. ఫస్ట్ కేసుకు ఒక డయాగ్నోస్ ఆల్మోస్ట్ 50-60% డయాగ్నోస్ అయింది. వందల మంది రోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నామని, వారికి సేవలందించడమే ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. రిమ్స్ గురించి ఎటువంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు. బట్ ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ తోటి ఇంకా మనం ఎంఆర్ఐ తీస్తే ఆమెకి ఏమైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా స్పైన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా ట్యూబర్కులోసిస్ ఉందా, గ్రాన్ అని తెలుసు అని చెప్పి మా ప్రొఫెసర్ రేడియాలజీ కళ్యాణి గారు రాశారు. సో అది కూడా చూశాను. చూసిన తర్వాత నేను కూడా ఆ ఇంజెక్షన్ తెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంజెక్షన్ తెప్పించాను కాంట్రాస్టు. సో మధ్యలో బీసీ బంద్ ఉండడం వల్ల, దీపావళి పండుగ ఉండడం వల్ల 2 days లేట్ అయింది. ఆ మధ్యలోనే దుష్టశక్తి ఎవరో నాకు తెలియదు, దుష్టశక్తి వచ్చి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. డాక్టర్ కూడా ఏ పేషెంట్ చావాలని కోరుకోరు. ఏ డాక్టర్ కూడా సరే ఒకరిని బతికించాలని ఇస్తున్నాం. నేను గైనక్ వాళ్ళలో ట్రైబల్ పేషెంట్లకు 100 మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి నా జేబులకే డీజిల్ పైసలు పోయించి నేను హైదరాబాద్ పంపించే రోజులు ఉన్నాయి. కానీ పేపర్లో ఏంటంటే వైద్యం అందాక రిమ్స్ వైద్య నిర్లక్ష్యంతో గిరిజన మేడమూర్తి, దయచేసి దీన్ని ఖండిస్తున్నా. ఇది అబద్ధం. మా కేసు షీట్లో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఏ రోజు ఏం చేశారు మా డాక్టర్లు ప్రతిదీ ఉన్నాయి. మా సీనియర్ ప్రొఫెసర్ కళ్యాణి గారు తెలుసు, ఆయన తెలుసు, సీనియర్ తానాజీ గారు తెలుసు. ఈ కేసుని న్యూరో సర్జన్ విజయమోహన్ చూశారు. అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి
నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి నాణ్యతకు తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తాంసీ మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. సీసీఐ 18% తేమతో పత్తి పంట కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగగా ర్యాలీ ఆశాంతం నినాదాలతో హోరెత్తించారు. 18% తేమతో సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు తాంసీ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి ఎస్బీఐ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. పార్టీలకు అతీతంగా రైతులంతా ఒక్కటే అన్న నినాదంతో ర్యాలీ సాగింది. ర్యాలీలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సరసన్ భూమారెడ్డి, కె కృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమాకాంత్ రెడ్డి, విలాస్, అనిల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పత్తి పంటను 18% తేమతోనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రబీ సీజన్ నుంచి పంటల బీమా పథకం అమలు చేయాలని ప్రజాప్రతినిధులు రైతులకు అండగా నిలవాలని కోరారు. ఈరోజు ముఖ్యంగా మా సమస్యలు ఏమంటే ఒకటి 18% తేమతోని పంట కొనుగోలు సీసీఐ పత్తి పంట కొనుగోలు చేయాలి. రెండవది ఏమంటే పంటల బీమా ఈ ఖరీఫ్ నుంచే ప్రారంభించాలా. గత సంవత్సరమే చేస్తాం ఖరీఫ్లో అన్నారు, చేయలేదు. రబీ పంటలకైనా ఇప్పుడైనా చాలు చేయాలా. లేకపోతే పంట నష్టపోయిన వాళ్ళకు పంట నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వాలా. ఎందుకంటే మీరు బీమా చేయలేదు. బీమా చేసి ఉంటే రైతులకు ఒక ఎకరానికి 20,000 వచ్చి ఉంటుండే. మీరు కేవలం ఒక 2,000 రూపాయల లోపు పైసలు కింద ప్రభుత్వం కట్టి ఉంటే ఎకరానికి మా రైతులు కూడా ఒక 2,000 కట్టుకుంటుండే. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు బీమా చేయలేదు. కనీసం పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం తయారులేదు. లెక్కలు రాసి పెట్టిండ్రు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక ఇల్లు కూలిపోతేనే 4,000 ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇప్పటికీ నిధులు జమ కాలేదు. రైతు ఒక 4,000 తక్షణ సాయం కింద ఇవ్వాలా. మరి నెల రోజులైంది. తక్షణ సాయం అనేది కూడా
అందట్లేదు ఎవరికి కూడా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఏం చేయడానికి ప్రభుత్వం ఉన్నది, మీకేం కావాలా? మమ్మల్ని దోచుకొని తినడం తప్ప ఇంకేం లేదా ఈ ప్రభుత్వాలకు? మరి దోచుకొని తిని మరి జీతాలు పెంచుకుంటారు అవసరమైనప్పుడు. మరి ఏం చూసి జీతాలు పెంచుకుంటున్నారు? ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటున్నారు. ఇన్కమ్ సోర్స్ పెంచుకున్నటువంటి రైతులకు కూడా పంచాల్సిన అవసరం ఉన్నది కదా. డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా పంటల బీమా చేయాలి. ప్రస్తుతం వాణిజ్య పంటల సాగులో ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో అంతర పంటల సాగుపై రైతన్నలు దృష్టి సారిస్తే సత్ఫలితాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతర పంటగా కంది పంటను సాగు చేసి తగు సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర పంటల సాగుపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడు కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వానాకాలం సీజన్లో కురిసిన అతివృష్టి వానలు, తుఫాన్ ప్రభావంతో పంట చేతికందిన తరువాత కురుస్తున్న వర్షాలతో దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు. ఈ క్రమంలోనే అంతర పంటల ద్వారా మంచి లాభాలను గణించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కందిని అంతర పంటగా సాగు చేస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ ఏడు తలమడుగు మండలంలో కంది పంట గత ఏడాదితో పోలిస్తే 600 ఎకరాలు తక్కువగా సాగయింది. వాణిజ్య పంటలతో పోలిస్తే కంది సాగుకు ఖర్చు తక్కువ అయినప్పటికీ వాతావరణ మార్పులతో ప్రధాన పంటలు దెబ్బతిన్న తరుణంలో ఆర్థికంగా ఇటువంటి పంటలు అండగా నిలుస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ చెబుతున్నారు. కంది పంట ప్రస్తుతం గుడ్డు దశలో ఉందని, ఈ సమయంలోనే రైతులు తగిన సస్యరక్షణ చర్యలను చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు. ఆకుముడత పురుగు, మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, ఆకుగూడు పురుగు వల్ల పంట దెబ్బతినే ఆస్కారం ఉన్నందున ఆమ్లీ గోల్డ్ ఎకరానికి 800 మిల్లీలీటర్లు పంట పూర్తిగా తడిసేలా పిచికారీ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో ప్లోబెండమైడ్ మందును 50 మిల్లీమీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని రైతులు ఈ విషయాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. ప్రస్తుతము కంది పంట గుడ్డు దశలో ఉంది. మరి ఈ దశలోనే చీడపీడలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ కంది పంటలో ఆకుముడత పురుగు, అదేవిధంగా మారుక మచ్చల పురుగు, ఈ ఆకు గూడు పురుగు కూడా అంటారు. అదేవిధంగా శనగపచ్చ పురుగు కూడా ఈ దశలోనే, శాఖీయ దశలోనే ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దశలోనే రైతులు ముందస్తుగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆకుముడత పురుగు అయితే ఆకులను చుట్టుకొని లోపల దాని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మారుక మచ్చల పురుగు అయితే ఈ మొగ్గలన్నింటినీ గూడుగా మార్చుకొని గూడు లోపల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని ఈ పూత కాత రాలేటట్లు చేస్తూ ఉంటుంది. ఇక శనగపచ్చ పురుగు మరి ఆకులకు అక్కడక్కడ తినివేస్తూ తర్వాత ముఖ్యంగా ఈ పూతను కాతను తినివేస్తూ రాలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో శాఖీయ దశలో ఉన్న ఈ కందిలో ముఖ్యంగా పురుగు మందులు అయినటువంటి లాంబ్డాసైలోత్రిన్ ప్లస్ క్లోరాంట్నిప్రోల్ అనే మందు యాప్లిగో రూపంలో దొరుకుతూ ఉంటుంది. ఎకరానికి 80 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజైట్ ప్లస్ ప్రొఫెనోఫాస్ అనే మందుని ఎకరానికి 280 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ అనే మందుని ఎకరానికి 50 మిల్లీలీటర్లు మరి పిచికారీ చేసుకోవాలి. విహెచ్పి జిల్లా అధ్యక్షులుగా నానందుల రాజ్ కుమార్ నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న అనంతరం నూతన సభ్యులకు అతిథులు అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విహెచ్పి ప్రాంత సహకార్యదర్శి చింతల వెంకన్న పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన అనంతరం భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. విహెచ్పి జిల్లా అధ్యక్షులుగా నానందుల రాజ్ కుమార్, కార్యదర్శిగా రవిగిత్తే, ఉపాధ్యక్షులుగా శారద, సహాయ కార్యదర్శిగా రమేష్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. పాత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించి అభినందనలు తెలియజేశారు.
గోపాష్టమి పర్వదిన వేడుకలను దేవాపూర్లోని రాధే రాధే గోశాలలో భక్తి శ్రద్ధలతో జరిపారు. గోవులకు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం మహాప్రసాదం ఏర్పాటు చేశారు. గోశాల నిర్వహణ, గోపాష్టమి సందర్భంగా చేపట్టిన పూజా కార్యక్రమాల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. దీపావళి పండగ తర్వాత వచ్చే అష్టమి రోజున జరుపుకునే గోపాష్టమి వేడుకలను దేవాపూర్ గ్రామ శివారులో గల రాధే రాధే గోశాలలో భక్తి శ్రద్ధలతో జరిపారు. గోవులకు ప్రత్యేక పూజలు జరిపారు. దాదాపు 250కి పైగా గోవులు ఉన్న గోశాలతో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం గోపాష్టమి పర్వదినాన్ని వైభవంగా జరిపారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం భక్తులకు మహాప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు పవన్, సచిన్ అగర్వాల్, బండారి దేవన్న, మోహన్ అగర్వాల్, గోపి అగర్వాల్, మంద అశోక్, భగవాన్ దాస్, మాజీ సర్పంచ్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పవన్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఒక్క ఆవుతో ప్రారంభమైన గోశాలలో ప్రస్తుతం 250 గోవులు ఉన్నాయని అన్నారు. ఇందులో అవయవాలు సరిగా లేనివి, వ్యవసాయానికి పనికిరాని ఎడ్లను సైతం సంరక్షిస్తున్నట్లు తెలిపారు. గోసేవలో తరించడం ఎంతో సంతోషంగా ఉందని, గోపాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. జై గోమాతాకి ఇలా గోపాష్టమి సందర్భంగా పూజలు చేయబడ్డది. ఇక్కడ దీనికి ప్రాథమికత ఏమున్నదంటే శ్రీకృష్ణుడు ఈరోజు 2.5 year వయసులో గోచారానికి అడవికి వెళ్ళి గోమాతకి కాళ్ళలో చెప్పులు లేక గోమాతని మన గోచారానికి తీసుకొని వెళ్ళిండు. ఆ సందర్భంగా ఇలా గోపాష్టమి పండుగ సెలబ్రేషన్ చేస్తాము. గోమాత సేవలు అడుగుతుంది. ఇక్కడ మా దగ్గర కుంటి ఆవులు, గుడ్డి ఆవులు, ఎవరు పోషించిన లేని ఆవులకు మేము ఇక్కడ సేవ చేసి దాదాపు 250 చిన్నవి పెద్దవి ఎడ్లు అన్ని కలిపి 250 ఉంది. 10 సంవత్సరాల నుంచి గోసేవ మాది ఇక్కడ రాధే రాధే గోసేవల దేవాపూర్లో నడుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్తో ఎస్ఎఫ్ఐ ఉన్నత విద్యా సంస్థల బంద్. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతల మండిపాటు. పేద విద్యార్థుల ఇక్కట్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాలు తప్పవని స్పష్టీకరణ. రిమ్స్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఇటీవల వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పేదలకు వైద్యం అందించడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.